ఒక్క పాయింట్, ఒక్క అడుగు దూరంలో ఈ టాస్ అయితే జరిగింది. యూ ముంబా టాస్ గెలిచారు. ఫస్ట్ రైడ్ బెంగాల్ వారియర్స్ నుంచి ఉంటుంది. कबड्डी 9 कबड्डी 8 कबड्डी 7 कबड्डी 6 कबड्डी 5 कबड्डी 4 कबड्डी 3 कबड्डी 2 कबड्डी 1 कबड्डी आट अनलिमिटेड ఆట అన్లిమిటెడ్. మ్యాచ్ నెంబర్ 2 ఫజల్ అట్రాచలి వర్సెస్ సునీల్ కుమార్ అని ఇక్కడ ఇచ్చారు. కానీ ఫజల్ లేడుగా మ్యాచ్ లో, సబ్స్టిట్యూట్ గా ఏమైనా వస్తాడేమో చూద్దాంగా. బట్ ప్రస్తుతానికి ఇక్కడ బెంగాల్ వారియర్స్ ఫస్ట్ రైడ్ కి వెళ్ళారు. మరి ఇక్కడ కూడా మైటీ మనిందర్ పేరు కూడా కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ ప్లేయర్స్ ని టెస్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యారు. మరి ప్రణయ్ రానే ఛాలెంజ్ విసురుతున్నాడు, టచ్ జరిగింది జెర్సీకి అని చెప్పి. మరి అంపైర్స్ ఏది డిసైడ్ చేస్తే అదే ఫైనల్. అయ్యో, ఫస్ట్ రైడ్లోనే ఇంత మసాలా ఇస్తున్నారంటే మాకు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సునీల్ కుమార్ ఫేస్ మీద టచ్ జరిగినట్టుగా కనిపించింది విజువల్లో. దాంతో పాయింట్ గోస్ టు బెంగాల్ వారియర్స్. ఇక్కడ మాత్రం మొదటి పాయింట్ అయితే తీసుకుంది. ఇక్కడ యూ ముంబా కూడా అదే విధంగా కవర్ పైన హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ సాధించాడు. మంజిత్ మంచి హైట్ ఉన్నాడు కాబట్టి హైట్ ని యూటిలైజ్ చేసుకుంటూ హ్యాండ్ టచ్ చేశాడు ప్రశాంత్ సుర్వి. కోచ్ బెంగాల్ వారియర్స్ గులాం రెజా. ఇప్పుడు చూస్తే కోచ్ యూ ముంబా నుంచి కూల్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాడు అండ్ ఏ మాత్రం అగ్రెసివ్ అయితే చూపించాడు యూ ముంబా కోచ్. అండ్ ఇక్కడ మాత్రం క్వాలిఫైకి ఇంకా ఒక్క అడుగు దూరాన ఒక్క పాయింట్ వస్తే గనక క్వాలిఫై అవుతుంది అఫీషియల్ గా. ఇక్కడ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. మరొక పాయింట్ హ్యాండ్ టచ్ ద్వారా బెంగాల్ వారియర్స్ రైడర్ ప్రణయ్ రానే. మరి అక్కడ అవుట్ చేసింది ఎవరిని? జఫర్ దనీష్. రైడ్స్ చేస్తే ఎలాంటి అద్భుతమైన రైడ్స్ చేస్తాడో మనకు తెలుసు జఫర్ దనీష్. కాబట్టి టార్గెట్ చేశారా అలానే అనిపించింది. బట్ ఈసారి అజిత్ చౌహాన్ వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సీజన్లో మాత్రం ఫైండ్ ఆఫ్ ద సీజన్ లాగా కనిపిస్తున్నాడు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఎట్లాంటి స్టార్ట్ ఇస్తాడో. బోనస్ కోసం అయితే అటెంప్ట్ చేశాడు. ఓ వాట్ అ టాకిల్ నితేష్ కుమార్ నుంచి. బెంగాల్ వారియర్స్ మరి ఈ టాకిల్ ని సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫర్నాండ్స్. ప్రణయ్ రానే అండ్ మంచి స్పీడ్ ఉన్న రైడర్ అండ్ గత రైడ్ లో 2 పాయింట్స్ అయితే సాధించాడు. అండ్ ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే, డీప్ గా వెళ్ళాలి కానీ ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ సునీల్ కుమార్ నుంచి సాలిడ్ డాష్ అయితే జరిగింది. దాంతో కోర్టు బయటకి అయితే పంపించేశాడు రైడర్ ని. మరి ఈసారి యూ ముంబాకి డూ ఆర్ డై రైడ్. ఇక్కడ ఖచ్చితంగా పాయింట్స్ తీసుకురావాల్సిందే రైడర్. ఓ మలేష్, ఇక్కడ ఏమైనా యాంటీ క్రాస్ జరిగిందా డిఫెండర్ నుంచి? మరి చూడాలి. మంజీత్ అయితే కిక్ ద్వారా పాయింట్ తెచ్చే ప్రయత్నం చేశాడు. బట్ ఇక్కడ యాంటీ క్రాస్ అయినట్టుగా కనిపిస్తుంది డిఫెండర్. మరి సంభాజీ డిఫెండర్ యాంటీ క్రాస్ అయితే కనుక పాయింట్ లభిస్తుంది యూ ముంబాకి. రైడర్ సేవ్, పాయింట్ టు యూ ముంబా. మరి నెక్స్ట్ సీజన్ కి వీలైనటువంటి కరెక్షన్స్ అన్ని కూడా చేసుకొని రావాలి. మరి అజిత్ చౌహాన్ రైడ్ కి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ నితేష్ కుమార్ కి పాయింట్ సమర్పించుకొని తిరిగి వచ్చాడు స్ట్రైట్ గా బెంచ్ మీదకి. నితేష్ కుమార్ ఇవాళ ఏమైనా ట్యాకిల్ చేస్తున్నాడా మల్లేష్? అసలు డూ ఆర్ డై రైడ్ కి ప్రణయ్ రానే. వావ్, ఇవాళ మాత్రం యూ ముంబా పప్పులు ఉడకట్లేదు. ఎక్కడ 2 పాయింట్లు సమర్పించుకున్నారు. దాంతో ప్రణయ్ రానేకి ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 4 రైడ్ పాయింట్స్. వాట్ అన్ ఎస్కేప్. యూ ముంబా రైడర్స్ మాత్రం ఇవాళ ఏమాత్రం ఆకట్టుకోవట్లేదు. కొంచెం ఏదో రాణిస్తున్నాడు అనుకున్న మంజీత్ కూడా మళ్ళీ అవుట్ అవ్వడం చూస్తున్నాం. మరి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ముందు దీస్ ఆర్ నాట్ గుడ్ సైన్స్ ఫర్ యూ ముంబా.
చూడొచ్చు ఎప్పుడైతే కిక్ కోసం ప్రయత్నం చేశాడో మంజీత్ అండ్ రైట్ కవర్ నుంచి కార్నర్ నుంచి కూడా సపోర్ట్ లభించింది. ట్యాకిల్ సక్సెస్ అయింది. ఇక్కడ యూ ముంబాకి సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. ఇది రాఫ్ సూపర్ టాకిల్. వావ్! రైడర్ మాత్రం తన బెస్ట్ ట్రై చేశాడు. ప్రణయ్ రాణేని మాత్రం టాకిల్ చేసింది యూ ముంబా. దాంతో సూపర్ టాకిల్ సీజన్ 2 ఛాంపియన్స్ కి 2 పాయింట్స్. ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్, మసలిపట్ లాంటి ట్యాకిల్, అది కూడా పర్వేష్ బెన్స్వాల్ నుంచి ట్యాకిల్ ఇనిషియేషన్ అయితే జరిగింది. ఎప్పుడైతే ఫార్వర్డ్ మూవ్మెంట్ చేశాడో డబల్ యాంకిల్ హోల్డ్ చేశాడు, కానీ అది సింగిల్ యాంకిల్ హోల్డ్ గా కన్వర్ట్ అయింది. తర్వాత సపోర్ట్ ని మెచ్చుకోవాలి అక్కడ సునీల్ కుమార్ నుండి. మరి చివరి 5 నిమిషాల్లో నమోదైన పాయింట్స్ విషయానికి వస్తే బెంగాల్ కేవలం ఒకే ఒక పాయింట్ సాధించింది. యూ ముంబాకి 6. మరి ఇక్కడ ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం, ఈలోపే అజిత్ వెళ్ళాడు, డిఫెండర్ ని అవుట్ చేశాడు, తిరిగి వచ్చేసాడు. ఇక్కడి నుంచి యూ ముంబా ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్. అండ్ ఇనిషియల్ 10 మినిట్స్ నుంచి ఒకే ఒక్క పాయింట్ సాధించాడు. తర్వాత నుంచి విజృంభిస్తున్నాడు. మల్టీ రైడ్ పాయింట్ చేయడం, ఇది 2 రైడ్ సిచ్యువేషన్. బెంగాల్ వారియర్స్ కి డీప్ గా వెళ్ళాడు. ఇక్కడ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మరొక డాష్ చూడొచ్చు సునీల్ కుమార్ నుంచి రైట్ కార్నర్ కవర్. ఇన్ఫాక్ట్ సూపర్ డాష్ అది. అండ్ 1 టాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్. టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి యూ ముంబాకి. చాలా చక్కగా స్పీడ్ గా ఆడుతున్నాడు. బోనస్ కోసం ట్రై చేస్తున్నాడు. మరొకసారి ఎస్కేప్ అయ్యాడు. అండ్ అటు టర్న్ తీసుకుంటూ లెఫ్ట్ కవర్ ట్యాకిల్ చేసే ప్రయత్నంలో ఈజీ ఎస్కేపింగ్ స్కిల్ ఉపయోగించాడు యూ ముంబా రైడర్. బోనస్ ప్లస్ పాయింట్. 1 వర్సెస్ 6 ఇక్కడ బోనస్ కి అయితే అవకాశం ఉంది. జాఫర్ దానిష్ నుంచి ఒక్క పాయింట్ కూడా లేదు. ఇప్పటి వరకు పాయింట్ సాధించాల్సిన అవసరం ఉంది. ఈసారి మాత్రం ఎస్కేప్ అయ్యాడు. ఇది మల్టీ రైడ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కొట్టడమే అక్కడ మల్టీ రైడ్ పాయింట్స్ తో స్టార్ట్ చేసింది యూ ముంబా సెకండ్ హాఫ్ ని. అండ్ మంచి స్టార్ట్ అయితే లభించింది. ఇది మల్టీ రైడ్ కాదు, సూపర్ రైడ్. హెచ్పి రేజర్ జెన్ 6 సూపర్ రైడ్. ఇలాంటి రైడ్ కాదు జాఫర్ దానిష్ నుంచి. అండ్ ఈ మ్యాచ్ లో ఇది ఫస్ట్ సూపర్ రైడ్ అని చెప్పాలి. అది జాఫర్ దానిష్ నుంచి అయితే వచ్చింది. యాంకిల్ హోల్డ్ నుంచి ఎస్కేప్ అయ్యాడు అండ్ కవర్ నుంచి కూడా ఎస్కేప్ అవుతూ ఈ సూపర్ రైడ్ అనేది చేశాడు. రాఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. 1 వర్సెస్ 2 అండ్ డీప్ గా వెళ్ళాడు. హ్యాండ్ టచ్ చేశాడు, వచ్చేసాడు. ఎంత స్పీడ్ గా హ్యాండ్ టచ్ చేశాడు. అక్కడ ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు నితేష్ కుమార్ కి. ఈజీ హ్యాండ్ టచ్. అండ్ మరొక పాయింట్ యూ ముంబాకి. సాలిడ్ హ్యాండ్ టచ్ అది. నితేష్ మాత్రం చూస్తూ ఉండిపోయాడు. సో నితేష్ ఇక్కడ ఈజీ పాయింట్. క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిండు మళ్ళీ క్యాచ్ అది. క్రిస్మస్ వచ్చింది కదా భయ్య, అందుకే ఆ గిఫ్ట్ అనేది ఇచ్చేసాడు. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్, 1 టాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్. టోటల్ 3 పాయింట్స్ అయితే లభిస్తాయి యూ ముంబాకి. దీంతో మరి కాస్త లీడ్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఈ లీడ్ కంబ్యాక్ చేయడం చాలా కష్టం. అండ్ ఇక్కడ సోలోగా అనవసరంగా టాకిల్ కోసం ప్రయత్నం చేశాడు డిఫెండర్, అందుకే ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. మిడ్ లైన్ కి చాలా క్లోజ్ గా ట్యాకిల్ చేసే ప్రయత్నం. ఎక్సలెంట్ డైవింగ్ హ్యాండ్ టచ్ ఇక్కడ సునీల్ పైన, దాని తర్వాత రైట్ కార్నర్ డిఫెండర్ పైన కూడా గుడ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ప్రణయ్ రాణే నుండి. ఒకే రైడ్లో 2 స్కిల్స్ చూసాం అక్కడ. అండ్ ఇక్కడ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. రైట్ కార్నర్ నితేష్ కుమార్ మరొక ట్యాకిల్ పాయింట్. డబల్ టై హోల్ అయితే చేశాడు రైడర్ ని. దాంతో సపోర్ట్ కూడా లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. అది కూడా మంజిత్ లాంటి టాల్ రైడర్ ని చూడొచ్చు, డీప్ గా వచ్చాడు. మళ్ళీ స్ట్రైట్ లైన్ ఫుట్ వర్క్ ఉంది. బాక్ లైన్ పైన స్ట్రైట్ గా ఆడడం జరుగుతుంది మంజిత్. అందువల్ల టచెస్ కూడా రావట్లేదు. ట్యాకిల్ కూడా ఈజీగా అయ్యాడు. ఎస్కేప్. మెల్లిమెల్లిగా మరి ఒకసారి బెంగాల్ వారియర్స్ కంబ్యాక్ కావడం జరుగుతూ ఉంది. అబ్సల్యూట్లీ శ్రేణి కంట్రోల్ తప్పుతుంది యూ ముంబా. కేవలం ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు, జాఫర్ దానిష్ కూడా ట్యాకిల్ చేశారు. ఈ ట్యాకిల్ తో ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించింది బెంగాల్ వారియర్స్. 1 టాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్. టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి బెంగాల్ వారియర్స్ కి. ఒక బోనస్ పాయింట్ మాత్రం యూ ముంబాకి. మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు బెంగాల్ వారియర్స్. చూడు మల్లేష్, సేమ్ బాక్ లైన్ పైన. దిస్ ఈజ్ 1 మోర్ ట్యాకిల్ మంజిత్ కి. సో టోటల్ గా సచిన్ తవర్ యొక్క ఫుట్ వర్క్ ఏ రకంగా ఉందో మంజిత్ ఫుట్ వర్క్ కూడా సేమ్ అలాగే ఉంది. అందువల్లనే రైడ్ లో పాయింట్ రావట్లేదు. ట్యాకిల్లో ప్రతిసారి ట్యాకిల్ కాబడుతున్నాడు మల్లేష్. స్ట్రైట్ గా బాక్ లైన్ పైన నేరుగా పరిగెత్తా ఉన్నాడు.
మహారుద్ర గర్జిస్తాడా లేదనేది చూడాలి. అండ్ ఒకవేళ పాయింట్ రాకపోతే గనక రైడర్ అవుట్గా ప్రకటించే అవకాశాన్ని ఇక్కడ డిఫెన్స్ ద్వారా స్టాప్ చేశారు. యూ ముంబా డిఫెన్స్ సాలిడ్ గా బ్లాక్ చేశాడు సోలోగా. అండ్ తర్వాత హోల్ టీం కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. టైం కిల్లింగ్ స్ట్రాటజీ చూడొచ్చు. రైట్ పాయింట్స్ నితేష్ కన్నా ఇక్కడ మాత్రం ఎస్కేప్ అయ్యాడు. మంచి జంప్ తీసుకున్నాడు. మరొక పాయింట్ ఇక్కడ నితేష్ కుమార్ ని బయటికి పంపించడంలో సక్సెస్ అయ్యాడు యూ ముంబా రైడర్ సతీష్ కన్నన్. సాలిడ్ జంప్. అండ్ మరో పాయింట్. హ్యాపీ ఫ్యాన్స్ అందరు కూడా, చిన్న పెద్ద అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఆఫీషియల్ గా యూ ముంబా క్వాలిఫై అయిపోతుంది. అండ్ 1 minute గేమ్ మాత్రమే మిగిలింది. అండ్ మంచి లీడ్ లో ఉన్నారు. మరొక ట్యాకిల్ యూ ముంబాకి. అండ్ లాస్ట్ టైం 12 seconds వరకు ఉంటే అయిపోయేది, కానీ ఇక్కడ బాక్ లైన్ వేశారు. అండ్ పాయింట్ ఇవ్వకుండా ఆదిత్య షిండే వచ్చాడు. అండ్ ఇక్కడ కవర్ అయితే చేంజ్ చేశాడు. కార్నర్ పొజిషన్ కి వెళ్ళాడు సునీల్ కుమార్. ఇది అనవసరంగా రిస్కీ అనే, కానీ ఇక్కడ కవర్ నుంచి మాత్రం టై హోల్డ్ అయితే జరిగింది. లాస్ట్ ట్యాకిల్ పాయింట్ యూ ముంబాకి. లీగ్ స్టేజ్ లో లాస్ట్ మ్యాచ్ లో లాస్ట్ ట్యాకిల్ పాయింట్ సాలిడ్ గా జరిగింది. అండ్ దీంతో సీజన్ 11 అండ్ లీగ్ స్టేజ్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎందుకు సునీల్ కుమార్ స్పెషల్ ప్లేయరో తన రికార్డ్స్ అయితే చెప్తున్నా. ఎందుకంటే పీకేఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అండ్ మాస్టర్ మైండ్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు హ్యాపీగా యూ ముంబా స్క్వాడ్ కనబడుతుంది. బట్ ఇక్కడ ఫజల్ అట్రచలి, మైటీ మణీందర్, సో బ్రిలియంట్ లెజెండరీ ప్లేయర్లు అందరికీ కూడా హ్యాపీగా ఉంది.